दृढ़ा भक्ति हे संस्कृतम् अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामस्मरणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगदप्यकरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः 19వ సర్గం మనం చూస్తున్నాం కదండి. అవును గురుగారు. ముముక్షు వ్యవహార ప్రకరణంలో 12వ శ్లోకం వరకు చూసినట్టు. అవును గురుగారు. యయా కయాచిద్యుక్త్యా తో బోద్ధవ్యం బోధ్యమేవ తే యుక్తాయుక్తం న పశ్యంతి వ్యాకులా బోధచంచవః. అసలు గ్రంథంలో ఇంక ముందర చెప్పబోయే దాంట్లో బోధార్థం అని ఒకటి ఉంటుంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా దాన్ని గ్రహించాలి. బోధార్థాన్ని గ్రహించండి. మీరు ఏ యుక్తినైనా అనుసరించండి. బోధార్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని గ్రహించాలి. లేకపోతే భ్రమ ఉండి ఇప్పుడు బోధ చెంచువులకు అంటే బోధాన్ని అర్థం చేసుకునేటువంటి అంటే ఏ బోధార్థం ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఏ యుక్తిని అనుసరించినా వాళ్ళు భ్రమలోనే ఉండిపోతారు. హృదయే సంవిదాకాశే విశ్రాంతే అనుభవాత్మని వస్తున్యనర్థం యఃప్రాహ బోధచంచు స ఉచ్యతే. బోధచంచు అని ఇంతకుముందు ఆ పదం వాడారు. దానికి బోధచంచు అనే దానికి అర్థం ఏంటి అంటే హృదయే సంవిదాకాశే విశ్రాంతే అనుభవాత్మని వస్తుని అనర్థం. హృదయే సంవిదాకాశే విశ్రాంతే అనుభవాత్మని, హృదయంలో దహరాకాశంలో విశ్రమిస్తున్నటువంటి అనుభవాత్మంలో వస్తువు అయినటువంటి బ్రహ్మలో అనర్థాన్ని కల్పించేటువంటి వాళ్ళని బోధచంచువులు అని అంటారు. అభిమాన వికల్పాంశైః అగ్నోజ్ఞప్తిం వికల్పయేత్ బోధం మలినయత్యంతః స్వం ఖమబ్ద ఇవామలం. నిర్మలాకాశం ఉంది, దాన్ని అది మేఘం వల్ల మలినమైనట్లు అగ్నుడైనటువంటి బోధచంచుడు అజ్ఞాని అయినటువంటి బోధచంచువు అభిమాన వికల్పాలన్నిటిని కూడా బ్రహ్మభావ వృత్తి ఎందు వికల్పాలుగా వాటిని గ్రహించి బోధ మాలిన్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది నేను ధ్యానంలో కూర్చున్నాను, నాకు ధ్యానంలో కల్పించింది చాలా మంది చెప్తుంటారు. మీకు ఏమన్నా అనుభవం ఉంటే ఒకటి చెప్పండి, నేను అది వాళ్ళు బోధ చెంచువులా కాదని చెప్తాను. మీరెవరు చెప్పలేకపోతే నేనే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ధ్యానంలో కూర్చున్నానండి, నాకు దక్షిణామూర్తి వచ్చి చెప్పారు. ఏమని అంటే వేదం నేర్చుకో అమ్మా నువ్వు అని ఎవరో ఒక ఆవిడ చెప్తోంది. నాకు ధ్యానంలో చెప్పారు దక్షిణామూర్తి, అందుకే నేను వేదం నేర్చుకుంటున్నాను అని చెప్పింది. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ధర్మ చెంచువులు అన్నారు. చెంచులు అంటున్నాం కదా, చెంచులు అంటే వాళ్ళు ధర్మానికి జ్ఞానానికి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని చెంచులు అంటారు. వాళ్ళ భక్తి ఉంటుంది. ఆ భక్తి ఎట్లాంటిది అంటే వాళ్ళది క్రూడ్ భక్తి అంటూ
కానీ నిజంగా వీళ్ళని చెంచులను కూడా అనకూడదు. కాకపోతే చెంచు శబ్దం ధర్మ శబ్దంతో బోధ శబ్దంతో ఉంది కాబట్టి వీళ్ళు విశేషం. ఆ చెంచులు కాదు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాడు అంటే నేను చెప్పిందే ధర్మము అని అనుకొని ధర్మ విరుద్ధమైనటువంటి పని చేస్తూ ఆ ధర్మ విరుద్ధమైనటువంటి పనిని సమర్థించుకోవడానికి కొరకు ఏం చేస్తారంటే నాకు కలలో కృష్ణుడే వచ్చి చెప్పాడంటే ఇలాగేమని ఇంకా మనం క్వశ్చన్ చేయలేము. నాకు కలలో దక్షిణామూర్తి వచ్చి చెప్పాడండి, నా కలలో దత్తాత్రేయుడే చెప్పాడు, నా కలలో శ్రీపాద వల్లభులే చెప్పాడండి, నా కలలో శ్రీపాద వల్లభులే చెప్పారండి, ఆయన నా తమ్ముడు, నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఇది పుస్తకంలో రాసేసారి ఇది ప్రమాణం అయిపోయింది. అది ఫస్ట్ ఎడిషన్ లో ఆ పుస్తకంలో నా కలలో చెప్పారు ఉంది, తర్వాత ఎడిషన్ లో శ్రీపాద వల్లభులే స్వయంగా ఎవరితోనో చెప్పినట్టుగా రాసేస్తారు. చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రశ్న, లేదండి శ్రీపాద వల్లభులు ఆయన శ్రీపాద వల్లభులే ఆయన నా తమ్ముడు అని చెప్పారు అని చెప్పి చెప్తున్నాను. శ్రీపాద వల్లభులే ఆయన నా తమ్ముడు అని చెప్పారు అని చెప్పి ఎక్కడైనా ఉందా? లేదు. అంటే కొన్నింటిని ప్రమాణంగా చెప్పడానికి వాసుదేవ సరస్వతి స్వామి వారు తాంబే స్వామి వారే చెప్పారు అని చెప్పి ఇలాంటివన్నీ ఇది వీళ్ళది ధర్మ చెంచువులు అంట. బోధ చెంచువులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానండి, నాకు బ్రహ్మోపదేశం అయిపోయింది, నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది. నిజంగా బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు అలా చెప్పుకోరు. ఇంతకుముందే బ్రహ్మజ్ఞాని అంటే జీవన్ముక్తుడే. జీవన్ముక్తుల ఎలా ఉంటుందో చూసేసాం మనం. బోధ చెంచువులు అంటే కూడా మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు రాముడే కళలో వచ్చి చెప్పాడండి అందరికీ వేదం నేర్పించమని. ఇలా చెప్పిన వాళ్ళు విన్నారా? నాకు అమ్మవారే కల్లో చెప్పింది అందరికీ పంచదశి ఉపదేశం ఇచ్చేయమని చెప్పి. వీళ్ళకే ఉండదు. అదేదో పుస్తకాల్లో అక్కడ ఇక్కడ చూసేసి దాన్ని ఇదే పంచదశి మంత్రం అని అందరికీ ఉపదేశం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉపదేశం చేయడం కూడా వాళ్ళు ఏదో కష్టంలో ఉండొస్తే ఒకవేళ నిజంగా సంసారం ఉన్న తర్వాత కష్టాలునే ఉంది. కష్టాలు ఎందుకు వస్తాయి? పురాకృతమైన పాపం ఫలంగా వస్తాయి. దాని పురాకృతమైనటువంటి పాపం ఫలాన్ని పోగొట్టే శక్తి పంచదశకి ఉండొచ్చు కాదు, కానీ దాని కొరకు వాడుకోరు కదా. నువ్వు పంచదశి రోజు చేసుకో, ఖడ్గమాల చేసుకో రోజు. ఖడ్గమాలకు ఆ శక్తి ఉందా లేదా నేను అనట్లేదు, ఖడ్గమాల ఉంది, కానీ అలా ఉపదేశించే అర్హత వాళ్ళకుందా? ఉపదేశం తీసుకునే అర్హత వీళ్ళకుందా? రెండూ లేదు. కాబట్టి వీళ్ళు చాలా మంది బోధ చెంచువులు ఇలాగే చేస్తూ ఉంటారు. ఏంటంటే, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానండి, నాకు ఇలా వాళ్ళ అనుభవం కూడా రాస్తుంటారు. అమాయకంగా చెప్పడం వేరు, మామూలుగా వాళ్ళ అనుభవం రాసుకోవడం. ఒక అనుభవం చెప్తాను, ఇది ఎవరిదని మీరు చెప్పాలి. నేను వారి గుళ్ళో నేను ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోగానే నాకు అంతటా ఎర్ర రంగు ప్రకాశించేసింది. ప్రపంచమంతా ఎరుపు రంగులో విలీనమైపోయినట్టు, ఆ ఎరుపు రంగు అమ్మవారిలో విలీనమైనట్టు, ఆ అమ్మవారు అన్ని విలీనమైనటువంటి అమ్మవారు నాలో విలీనమైనట్టు, నేనే అంతగా ఉన్నట్టు నాకు అవగతమైంది. మీరు ఒకవేళ వాళ్ళ గురుదేవులు ఉన్నప్పుడు సశరీరంగా ఉన్నప్పుడు ఒకవేళ ఈ మాట వింటే ఆయన కొట్టేవారేమో. ఎప్పుడు చెప్తారు ఈ మాట? పూజ్యులు వాళ్ళ గురుదేవులు సిద్ధి పొందిన తర్వాత ఈ మాట చెప్తారు. అందరూ గురుదేవులు శరీరం వదిలేశారు అని చెప్పి బాధలో ఉన్న సమయంలో అందరికీ తెలుసు ఈయన గురుదేవుడు ఎక్కువ వస్తూ ఉంటాడు, గురువు గారికి అంటే చాలా ఇష్టము. ఇక గురువు గారి స్థానాన్ని ఎవరు అలంకరించాలి అవి చెప్పకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరో ఒకరు మాకు కావాలి కదా అన్నప్పుడు ఈయన ఈ మాట చెప్పుకొని
దిక్కులేని మీ అందరికీ నేనే దిక్కు అని కూర్చున్నాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైపోయింది. నాకు అర్థం కాలేదు గురువు గారు. తెలియలేదు గురుగారు. చెప్పండి అక్కడ. తనకు మాత్రమే వివేకం ఉంది, తనకు మాత్రమే ఆనందం కలిగింది అని చెప్పుకున్నవారు. వాళ్ళందరినీ కూడా శాస్త్రం వాళ్ళందరినీ కూడా బోధ చెంచువులని అంటుంది. ఎందుకు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే అభిమాన వికల్పాంశై అగ్నహాతిం వికల్పయే. ఇంతకు ముందు వాళ్ళ గురువులు చెప్పినటువంటి మాటల్ని కొన్నిటిని గుర్తు తెచ్చుకొని దాన్ని మాకు వచ్చినటువంటి అనుభవం అని చెప్పేసుకుంటూ తిరుగుతుంటారు. అయితే అక్కడ అలాంటి దాంట్లో అభిమానం ఉంటుంది. ఆ అభిమానంతో మలినమైనటువంటి ఆ మాట అవన్నీ కూడా నిజంగా వాళ్లకు ఒకవేళ జ్ఞానం కలిగి ఉన్నా కూడా అది జ్ఞానాన్ని అంటే ఆ బోధని కూడా మలినపరుస్తుంది అభిమానం. సర్వప్రమాణ సత్తానాం పదం అబ్ధి అపామివ ప్రమాణమేకమేవేహ ప్రత్యక్షం తదత శృణు. ఉనికి భూమి మీద ఉన్నటువంటి జలాలన్నిటికీ సముద్రమే ఉనికి అయినట్టు ప్రమాణాలన్నిటికీ ప్రత్యక్షమే ఆధారం. దాని గురించి చెప్తాను నేను. సర్వ ప్రమాణ సత్తానాం పదం అబ్ధి అపామివ ప్రమాణేకం ఏవ ఇహ ప్రత్యక్షం తదత శృణు తత్ అత శృణు. సర్వాక్షసారం అధ్యక్షం వేదనం విదురుత్తమాః నూనం తత్ ప్రతివత్ సిద్ధం తత్ ప్రత్యక్షం ఉదాహృతం. ప్రత్యక్ష జ్ఞానాలన్నింటికి అపరోక్షానుభూతి అది అపరోక్షానుభూతి ప్రత్యక్ష జ్ఞానాలన్నింటిలో కూడా గొప్పదైనటువంటిది. ఈ అపరోక్షానుభూతి ఎలా ఉంటుందంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాలు అనేటువంటి దాంతో ఉంటుంది. సర్వాక్షరసారమధ్యక్షం వేదనం విదురుత్తమాః నూనం తత్ ప్రతివ సిద్ధం తత్ ప్రత్యక్షం ఉదాహృతం. ప్రతిపత్ సిద్ధం. అయితే ఈ అపరోక్ష అనుభూతి కూడా ప్రత్యక్షమే అంటుంది. ఇప్పుడు మామూలుగా ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటంటే ఇంద్రియ గోచర జ్ఞానం అని చెప్పాలి. ఇంద్రియాలతో మనస్సు, అక్కడ న్యాయశాస్త్రంలో ఏమంటారంటే ఆత్మా మనసా సంయుజ్యతే మనః ఇంద్రియ అని ఆత్మ మనస్సు ఇంద్రియాలతో ఇంద్రియం విషయంతో సంయోగం చెందినప్పుడు ప్రత్యక్ష జ్ఞానం పుడుతుంది అండి. అయితే మరి అపరోక్షానుభూతి అంటే ఇంద్రియాలు ఏవి పనిచేయకూడదు, మనస్సు ఏవి పనిచేయకూడదు, మళ్ళీ దాన్ని ప్రత్యక్ష జ్ఞానం ఎలా అంటున్నారు అంటే దాన్ని ఉత్తములు దాన్ని కూడా ప్రత్యక్ష జ్ఞానం అంటున్నారు అని చెప్పి దాన్ని ఎలా నిరూపిస్తున్నారు. అనుభూతే వేదనస్య ప్రతిపత్తే యథాభిధం ప్రత్యక్షం ఇతి నామేహ కృతం జీవ సయేవ సహ. అనుభూతే వేదనస్య ప్రతిపత్తే యథాభిధం. ఈ మూడింటికి అనుభూతి, వేదన, ప్రతిపత్తి ఈ మూడింటిలో కూడా ప్రత్యక్షం ఇతి నామేహ వీటన్నిటికీ కూడా ఇప్పుడు న్యాయమతంలో ప్రత్యక్షం అలా అంటున్నాం, ఇక్కడ వేదాంత మతంలో ఎలా అంటున్నాము అంటే అంతఃకరణ వృత్తి వచ్చిన చైతన్యమే ప్రత్యక్షం అంటుంది. సో అంతఃకరణ వృత్తి వచ్చిన చైతన్యం ప్రత్యక్షం అని అన్నప్పుడు అప్పుడు అపరోక్షానుభూతి కూడా ప్రత్యక్షమే అవుతుంది. అది ప్రత్యక్షం కాకుండా వేరే ఇంక ఏ ప్రమాణంతోనూ నిరూపించలేదు. ఇప్పుడు దాన్ని అనుమానం అన్నా అనుకోండి, అనుమానం అవ్వడానికి అంతకంటే ముందు
సాధ్యము పక్షము పక్షధర్మత ఇవన్నీ ఉండాలి. అంటే ఇంతకు ముందు వేరే చోట్లలో వన్నితో కలిసినటువంటి పొగను చూస్తే, వేరే ఇంకెప్పుడైనా కేవలం పొగని చూసినప్పుడు ఇక్కడ అగ్ని ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆ అంతఃకరణ అవచ్చిన అంతఃకరణ అంతఃకరణ వృత్తి అవచ్చిన చైతన్యమే దాన్ని ప్రత్యక్షత్వం అని వేదాంత మతంలో అన్నారు. కాబట్టి అనుభవము, వేదన, ప్రతిపత్తి ఈ మూడు కూడా సాక్షి చైతన్యం, ఆ దీంతో కూడినటువంటి సాక్షి చైతన్యము. దీనికే ప్రత్యక్షము అనేటువంటి పదానికి అర్థము. దానికే మేము జీవుడు అని అంటున్నాము అని చెప్తున్నాం. సయేవ సంవిత్ సపుమానహాంత ప్రత్యయాత్మక స యయోదేతి సంవిత్య సా పదార్థ ఇది స్మృత. ఈ సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తి, ఉపాధి. వృత్తి అంటే ఇక్కడ ఏదో మళ్ళీ గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్ అలాంటి వృత్తి లేదు, ఉపాధి అని. ఇది ఎలా అని ముందు చెప్తారో అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఊరికే పరిభాష మాత్రం చెప్తున్నారు కాబట్టి అంత మాత్రం చెప్తాను. ఈ ఉపాధితో కలిసినప్పుడు దీనికే సంవిత్ అని పేరు. అహంతో కలిసినప్పుడు దీనికే ప్రమాత అని పేరు. ఇదే అంతఃకరణము విషయాకార వృత్తిని దాల్చి బయట వ్యవహారాలని చేసినప్పుడు దానికే విషయము, జ్ఞేయము అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రమాత, ప్రమేయము, ప్రమితి అథవా జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయము ఈ మూడు ఉన్నాయి కదా. వీటిని అసలు ఒకటే వస్తువుని దాన్ని వేరే వేరే లాగా చెప్తున్నాం. నిజంగా బయట ఒక ఘటం యొక్క జ్ఞానం మనకి ఏర్పడింది అనుకోండి. ఘట జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? సైన్స్ ప్రకారం చూస్తే ఒక వస్తువు ఏదైనా ఉంటే దాని మీద పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి, ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మన కళ్ళలోకి ఎంటర్ అయ్యి రెటీనా వెనకాల ఇన్వర్టెడ్ ఇమేజ్ ని క్రియేట్ చేసి, ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ మళ్ళీ అక్కడ అది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఆ కాన్వెక్స్ లెన్స్ నుంచి ఇన్వర్టెడ్ ఇమేజ్ అయిన తర్వాత ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ ని మళ్ళీ మన ఆప్టికల్ రిసెప్టర్స్ తీసుకెళ్లి బ్రెయిన్ లో వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి ఇమేజ్ ని చేసి ఇది అని చెప్తున్నారు. అంటే దీన్ని మనం నమ్మేసాం కూడా. అయితే ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఫ్లా ఉంది. ఏంటి? ఇదంతా ఆటోమేటెడ్ ప్రాసెస్ అని అంటున్నాం. అయితే మన కళ్ళెదురుగా 100 వస్తువులు ఉన్నాయి. అయితే ప్రతి క్షణము లైట్ పడి రిఫ్లెక్ట్ అయినది. ప్రతి వస్తువు ఇమేజ్ జ్ఞానం మనకు ప్రతి సెకండ్ మనకు కనిపిస్తూనే ఉండాలిగా. ఇంకా మనం వద్దనుకున్నా ఎందుకు కనిపించట్లేదు? మనం ఏది చూడాలనుకుంటున్నామో ఒకవేళ దాని మీద సంపూర్ణంగా ధ్యాస ఉంటే మాత్రమే ఆ వస్తువు మనకు ఎందుకు కనిపిస్తుంది? టేబుల్ మీద 10 వస్తువులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ వస్తువు యొక్క జ్ఞానం, ఈ వస్తువు యొక్క ఇమేజ్ మనకు ఎలా అనిపిస్తుంది అన్నప్పుడు, ఆ 10 వస్తువుల్లో ఉన్నటువంటి 10 వస్తువులు కూడా లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఆ 10 వస్తువులు కూడా ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా వెంటనే అది వస్తూనే ఉండాలి ఇమేజ్. అది కానీ అలా రావట్లేదు.
ఎన్నిసార్లు మనం ఒక వస్తువు ఇక్కడ భూమి మీద ఒక ఏదో ఒక వస్తువు ఉంది చూస్తున్నాం అనుకోండి, మొదటిసారి చూసినప్పుడు దాని వాతావరణం బ్యాక్గ్రౌండ్ తో పాటు మనకు కనిపిస్తుంది, తర్వాత ఆ వస్తువు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ కెమెరా ఎఫెక్ట్ లో దాన్ని బ్లోకి మోడ్ అంటారు, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. ఎందుకలా? అదే దానికి ఏమైనా ప్రత్యక్షంగా దానికి ఏమైనా అనిపిస్తుందా? నేను వీడికి కళ్ళలో నేను నా మీద పడినటువంటి లైట్ వీడి కళ్ళలోకి రిఫ్లెక్ట్ నేను అవ్వను అని అదేమైనా అనుకుంటుందా? లేదు గురుగారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాము, ఓ 10 మంది గుంపుగా వెళ్ళాం అనుకోండి. దాంట్లో నలుగురు ఇవాళ స్వామికి కొత్త కిరీటం పెట్టారంట చూసారంటే, మిగతా 6 చూడలేదు. కొంతమంది స్వామి కళ్ళను మాత్రమే చూశారు, కొంతమంది స్వామికి పెట్టినటువంటి ఆ పచ్చకర్పూర గంధాన్ని మాత్రమే చూశారు, కొంతమంది తిరునామాన్ని మాత్రమే చూశారు, కొంతమంది పూల అలంకారాన్ని మాత్రమే చూశారు, కొంతమందికి ద్వారం నుంచి లోపల ఇంకా అంతా ఒక దేదీప్యమైనటువంటి జ్యోతి స్వరూపం మాత్రమే కనపడింది. ఒక 4 మాత్రమే కొత్త కిరీటం చూశారు. రణ్వీర్ సింగ్ వచ్చాడంట ఇవాళ తిరుపతికి వచ్చి, ఈ దురంధర్ టీం వాళ్ళందరూ వచ్చి 100 కోట్లతోని స్వామికి కిరీటం సమర్పించారంట. అది నేను చూశాను, బాగుంది అంట. మరి ఆ కిరీటం ఏమన్నా అనుకుందా, ఈ 4 మాత్రమే నేను దర్శనం ఇవ్వాలి అంటే ఆ కిరీటం అనుకున్నట్టుగా మిగతా వస్తువులని అనుకుంటా. స్వామికి అలంకరించిన తర్వాత అవి కూడా పరమాత్మతో సమానం. కాబట్టి వాటికి ఒకవేళ అనుకుంటే స్వేచ్ఛ ఉంటే ఉండొచ్చు, నేను వీళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తాను, వీళ్ళకి దర్శనం ఇవ్వను అని. మిగతా వస్తువులకు అలాంటి స్వేచ్ఛ ఉంటుందా ఏంటి? ఉండదు. మరి అక్కడ ఇంకేమవుతుంది? అలాంటి వృత్తి ఒకటి మన మనస్సులో వస్తే, ఎదురుగా ఉన్నటువంటి వస్తువు యొక్క వృత్తి చాలా సార్లు మన ఎదురుగా ఒక వస్తువు కనిపిస్తూనే ఉంటుంది, దాని గురించిన జ్ఞానం మనకి లభించనే లభించదు. ఎదురుగా కుర్చీ ఉంది, ఆ కుర్చీ అంటే ఏంటో మనకు తెలుసు, కానీ అది కుర్చీ అని మనం గుర్తించము ఒక్కొక్కసారి. ఎందుకు అంటే ఇక్కడ వేరే ఇంకా దానికి సహకారి కారణాలు ఉన్నాయి. నేను చెప్పింది అంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫిజిసిస్ట్ వీళ్ళందరూ కూడా మానవాళికి వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక పెద్ద ద్రోహం ఉంది ఇక్కడ. ఏంటి? వాళ్ళందరూ ఇనిషియల్ గా ఎప్పుడైతే సైన్స్ ని నమ్మడం మొదలు పెట్టారో, విజ్ఞానాన్ని నమ్మడం మొదలు పెట్టారో, వాళ్ళు అంతవరకు అనుసరిస్తూ వచ్చినటువంటి రిలీజన్ లో ఆ విజ్ఞానాన్ని వాళ్ళు చూడలేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమైపోయారు, మేమందరము ఈ రిలీజన్ ని మేము నమ్మము అని వాళ్ళు ఏం చేశారు అంటే సైన్స్ వేరు రిలీజన్ వేరు అన్నారు. మన దగ్గర ఆ దౌర్భాగ్యం లేదు. శాస్త్రం ఎప్పుడు కూడా, ప్రతి శాస్త్రం కూడా ఈ ప్రత్యక్షాది ప్రమాణాలని, వీటన్నిటిని జ్ఞానం ఎలా వస్తుంది, ఇంద్రియాల ద్వారా జ్ఞానం ఎలా వస్తుంది, ఇవన్నిటిని డిస్కస్ చేస్తూనే ఉంది ప్రతి శాస్త్రం. అది ఎప్పుడు దాకా అయితే మన వాళ్ళు ఇవన్నీ చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ రిలీజన్ ని కానీ వాళ్ళ సైన్స్ కానీ పెద్దగా గొప్పగా అనిపించలేదు. ఏవేవో యంత్రాలు కనిపెడుతున్నారంట, ఫోన్లే కనిపెట్టేశారు, వావ్ అని. వావ్ ఫ్యాక్టర్ లేదు అక్కడ, వాళ్ళు యంత్రాలు చేశారు. క్రమంగా ఏం చేశారు అంటే మన వాళ్ళని మన విద్యకి మనకు దూరం చేసేసారు. ఎంతమందికి వాళ్ళ తెలుసు చెప్పండి, మనకు ఎదురుగా ఉన్న వస్తువు జ్ఞానం ఎలా మనకు వస్తుంది? చెప్పండి. సైన్స్ పరంగా మీరు ఇందాక చెప్పినట్టు అలాగే రికార్డ్ అవుతుంది గురుగారు, అది తెలుసు. మీరు సైన్స్ పరంగా ఫిజిక్స్ ప్రకారంగానే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఏదో ఒక ఆ పాఠంలో చూస్తే అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఎందుకు? ఎదురుగా
దాంట్లో క్యాండిల్ ఇమేజ్ పెట్టేసి ఆ క్యాండిల్ నుంచి లైట్ సోర్స్ అది అది కళ్ళ రిఫ్లెక్ట్ అయ్యి అది కళ్ళ మీద పడి అని చెప్పి చెప్తున్నారు. లేదా ఇంకేదైనా ఆబ్జెక్ట్ పెట్టి. అవును. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇప్పుడు కొన్ని ట్రాన్స్పరెంట్ పదార్థాలు, ట్రాన్స్లూసెంట్, ఒపేక్, ట్రాన్స్లూసెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ పదార్థాలు ఉన్నాయి కదా. హ్మ్. 100% ట్రాన్స్పరెంట్ పదాలు ఉన్నాయి, సెమీ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్స్. ఈ రూల్ ఒపేక్ సబ్స్టెన్సెస్ కి అయితే పనిచేసింది అనుకోవచ్చు, 100% పనిచేసింది అనుకోవచ్చు. కానీ కళ్ళు ట్రాన్స్పరెంట్ పదార్థాలని కూడా చూస్తున్నాయిగా. ట్రాన్స్లూసెంట్ ని కూడా చూస్తున్నాయిగా. హ్మ్. ఎలా? సరే, మొత్తానికి అందుకోసమనే అంటే ప్రత్యక్షము అంటే కేవలం ఇంద్రియాలకు కనపడేది మాత్రమే ప్రత్యక్షం అని అనుకోకూడదు అని చెప్పడం ఉద్దేశం. అంటే ఇక్కడ అంతఃకరణ వృత్తిగా ఏవేవైతే మారుతున్నాయో అక్కడంతా కూడా ప్రత్యక్షత్వమే ఉంది అని చెప్పాలి. నైయాయిక మతంలో చెప్పినట్టు కూడా ఆత్మ మనసా సంయోజితే మనః ఇంద్రియై ఇంద్రియం విషయణ అనేది కూడా సరిపోదు. అయితే దాన్ని మేము ఖండించట్లేదు. మామూలుగా విషయాలకి జ్ఞానం అలా వస్తుంది. కానీ ఇప్పుడు పరోక్షానుభూతి అపరోక్షానుభూతి అనేటువంటిది ఉంది. ఆ అపరోక్షానుభూతి కూడా ప్రత్యక్షం అని చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ విషయమే లేదు. ఆత్మ మనసా ఇంద్రియమే పనిచేయలేదు. సో అక్కడ ప్రత్యక్షత్వమే కుదరదు అని మీరు అనవచ్చు. వాళ్ళు ఏమంటారంటే దాన్ని అనుమానం ద్వారా సాధించగలిగినప్పుడు దాన్ని ఎందుకు మనం ప్రత్యక్షం ద్వారా సాధించాలి? ప్రత్యక్షం చెప్పకపోయాం. ఆల్రెడీ ప్రత్యక్షానికి ఒక నియమం చెప్పేశాము. ఈ అనుమానం అనేటువంటిది చాలా ఫ్లెక్సిబుల్, దాన్ని పట్టుకొని మనం సాధించవచ్చు కదా అని అంటారు. అంటే అనుమానం ద్వారా సాధించడానికి ఒక నియమం ఉండాలి. ముందే అలాంటిది ఒక జ్ఞానం ఉంటే, దానికి పక్షధర్మత జ్ఞానం ఉంది, అది ముందే ఉంటే అప్పుడు ఎత్ర ఎత్రవని తత్ర ధూమః అనేటువంటి జ్ఞానం ఉంటే అప్పుడు ఇలాంటిది కుదురుతుంది. చిన్న చిన్న సవరణలు ఉన్నాయి, అవన్నీ మెల్లిగా చేసుకుంటూ వెళ్ళాలి. సహ సంకల్ప వికల్పాద్యై కృత నానాక్రమ భ్రమై జగత్తయా స్ఫురంత్యంబు తరంగాదితయా యథా. తరంగాది వివిధ రూపాల్లాగానే సముద్రం ఎలాగైతే కనిపిస్తూ ఉంటుందో, వివిధ రూపాల్లో సముద్రము, నీళ్లు, వివిధ రూపాల తరంగాలు, ఫేనము, బుద్భుతము ఇత్యాదిగా ఎలా కనిపిస్తుందో, చైతన్యమే సంకల్ప వికల్పాది నానా భ్రాంతులతో జగద్రూపంలో కనిపిస్తున్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ విషయంలో ఈ ఎదురుగా ఉన్నటువంటి విషయంలో ప్రత్యక్షత్వం అంటే ఎలాంటి ప్రత్యక్షం అంటే ఇది భ్రాంతి రూప ప్రత్యక్షం అని అంటాం. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రపంచం ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. అస్తి చేత్ ఉంటే అది ప్రవిలాపన చెందకూడదు, లేకపోతే కనపడకూడదు. అస్తి చేన్ నాస్తి చేన్న భాసేత అస్తి చేన్న ప్రతీయేత. ప్రాగకారణమేవాసు సర్గాదౌ. నేను 21వ శ్లోకం చదువుతున్నానండి. ఇక్కడ దానికే ఉందా? ఉంది గురుగారు. గురుగారు ఇది లాస్ట్ 3 శ్లోకాలు అంటే అది క్లియర్ గా అర్థం అవ్వలేదు గురుగారు. ఇక్కడ పరిభాష ప్రత్యక్షం అనేది ఇప్పుడు అపరోక్షానుభూతి అనేటువంటిది ఇది ప్రత్యక్షం అని సాధించాలా లేకపోతే ఎలా సాధించాలి అంటే ఇక్కడ గైడ్ లైన్స్ పెడుతున్నాము. ఇప్పుడు
బ్రహ్మ విషయంలో అపరోక్ష అనుభూతి అంటాం. ఆత్మ విషయంలో అది అపరోక్షంగా. అపరోక్షము అంటే, పరోక్షము అంటే ఇండైరెక్ట్ అని కదా. ఇండైరెక్ట్. అపరోక్షము అంటే డైరెక్ట్ అని. డైరెక్ట్ అంటే డైరెక్ట్. ప్రత్యక్షం. సో దాన్ని ఆత్మానుభూతిని ప్రత్యక్ష అనుభూతి అని ఎలా నిరూపించాలి అంటే, మనకు అసలు నిజంగా ఇంద్రియాల ద్వారా ఎలా జ్ఞానం వస్తుందో అది దాన్నే మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు ఆత్మానుభూతి ప్రత్యక్షం అని దాన్ని ఎలా నిరూపించగలుగుతాం? నిరూపించలేము అని ఇక్కడ మొత్తానికి అంటే అపరోక్ష అనుభూతి కూడా ప్రత్యక్ష జ్ఞానమే. ప్రత్యక్షము అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే అక్ష్ణోప్రతి, అంటే ఈ కళ్ళకెదురుగా ఇంద్రియాల ద్వారా వచ్చింది ప్రత్యక్షం అని మామూలుగా దానికి లక్షణం చెప్తారు. అందుకోసమే దీన్ని ప్రత్యక్ష జ్ఞానం అనకుండా శాస్త్రం ఏమన్నారంటే దీన్ని అపరోక్ష జ్ఞానం అన్నా. అపరోక్షమన్నా ప్రత్యక్షమన్నా రెండు ఒకటే, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంతే. అది చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎలా అయిపోయింది అంటే, ప్రత్యక్షం అన్నామంటే ఇది ప్రత్యక్షం అంటే కళ్ళకు కనపడట్లేదు కదా. మొదలు అక్ష్ణోప్రతి, కళ్ళకు ఎదురుగా ఉన్నది ప్రత్యక్షం. ఈ కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కళ్ళకు ఎదురుగా అన్నా ప్రత్యక్షంగా అన్నా ఒకటి. మనం ఆత్మ ప్రత్యక్షం అన్నాం అనుకోండి, ఏదండి కళ్ళకు కనపడట్లేదుగా చూపించండి అంటారు. అందుకే దాని శాస్త్రం ఏమన్నా అంటే అపరోక్షం అన్నా. అపరోక్షం అంటే పరోక్షం అన్నా కూడా ప్రత్యక్షం. ఎలా సాధిస్తారండి అంటే, నిజంగా అయితే ఇప్పుడు న్యాయాది మతాల్లో ఎలాగైతే విషయ జ్ఞానం వస్తుంది అని చెప్పారో అలా మేము ప్రత్యక్షం అని చెప్పట్లేదు. ప్రత్యక్షం అంటే ఇలా అంటే అర్థం చేసుకోవాలి. అనుభవపూర్వంగా తెలుసుకున్నది అలా అనుకోవచ్చా గురుగారు? ఏమండి? అనుభవపూర్వకంగా తెలుసుకున్నది అని అలా తీసుకోవచ్చా అర్థం? ప్రత్యక్షంగా అనుభవం కూడా ప్రత్యక్షమే అంటున్నాం ఇక్కడ. అనుభవము, ప్రతిపత్తి, ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయండి. వేదన, అనుభవము, ప్రతిపత్తి, ఇవి కూడా ప్రత్యక్షమే. ఇప్పుడు బాధ ఉంది, బాధ ప్రత్యక్షం అని చెప్పాలా, అనుమానం అని చెప్పాలా? ప్రత్యక్షం. బాధ ఏ ఇంద్రియానికి తెలుస్తోంది? మనస్సు. మనస్సుకే బాధ కలుగుతుంది. అది ఎలా తెలిసింది? అనుభవం, అనుభూతి. అనుభవం వేరు, వేదన అంటే ఇది ప్రత్యక్షం అనే చెప్పాలి. మామూలుగా వేరే ఏమంటారంటే ఇలాంటి మా బౌద్ధ మతంలో దుఃఖం అసలు లేనే లేదంటారు వాళ్ళు. ఇప్పుడు దుఃఖం అనేది తెలుస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది అంటే, వేరే మతాల్లో ఏమంటారంటే న్యాయాది మతాల్లో దుఃఖం అనేటువంటిది ఒక స్మృతి. అది స్మృతిలో నుంచి కంపేర్ చేసుకొని దాని దుఃఖాన్ని అనుభవిస్తుంది. దుఃఖంని మనకు అనుభవంలోకి వస్తుంది దుఃఖం అనేది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఇది మీరు రాసి పెట్టుకోండి. దీన్ని ఎలా అనేది ముందు నిరూపిస్తాం, అప్పుడు సులభం అవుతుంది. కానీ అనుభవము, వేదన, ప్రతిపత్తి, జ్ఞానము, ఈ మూడు కూడా, ప్రతిపత్తి అంటే జ్ఞానం, అనుభవం, వేదన, ప్రతిపత్తి, ఈ మూడు కూడా ప్రత్యక్షాలే అని చెప్తున్నా. ఎలా ప్రత్యక్షం అనేటువంటిది చెప్పండి గురుగారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక చిన్న చెప్తాను, అది కరెక్ట్ కాదా చెప్పండి గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన అంటే మన కంటి గురించి చెప్పారు కదా, అదే ఉదాహరణ తీసుకుంటే అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నదే నిజంగా ప్రత్యక్షం కాదు, వేరేవి కూడా ఉన్నాయి, కానీ మనకి కొన్నే కనిపిస్తున్నాయి. అంతేనా గురుగారు? అలాగా మనము ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే ఇంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్నే మనము ప్రత్యక్షం అని అనుకున్నాం. అవును. కంటిన్యూ అయితే
కూడా ప్రత్యేకించి కంటికి కనిపిస్తే మాత్రమే ప్రత్యక్షం అనుకున్నాం. ఆ, మామూలుగా ఈ దీన్ని ఆధారంగా చేసుకునే కదండి చెవితో విన్నది హియర్సే అని చెప్పి, ప్రత్యక్షంగా అది ప్రూఫ్ గా పనిచేయదు అది. ఉమ్, ఉమ్. ఉమ్, ఇక్కడ ఒక పెద్ద, ఇది మళ్ళీ వేరే దేశాల్లో లేదు, మన దేశంలో మాత్రమే ఉందండి ఇది. ఎవడైతే విన్నాడో అది సాక్షిగా చెప్పాలి అంటే వాడు విన్నవాడే ప్రూవ్ చేయాలి. ద ఓనర్స్ టు ప్రూవ్ ఈజ్ ఆన్ ది విట్నెస్ ఇట్ సెల్ఫ్, నాట్ ఉమ్, నీదర్ ది ప్రాసిక్యూటర్ నాట్ ది డిఫెండర్. different. లాయర్స్ మీద లేదు, ఎవరి మీద లేదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ. వేరే దేశంలో, చాలా దేశాల్లో ఇలా లేదు. ఇది కాన్స్టిట్యూషన్ లో ఎందుకు పెట్టారు చెప్పనా అండి? చెప్పండి గురుగారు. మనకు శబ్దం ప్రమాణం, అంటే వేదం ప్రమాణం. ఆహా. శాస్త్రాల్లో శబ్దం ప్రమాణం, వేదం ప్రమాణం, విన్నది ప్రమాణం. అది కాన్స్టిట్యూషన్ లో ఏం చేశారంటే విన్నది ప్రమాణం కాదు అన్నారు. చూసిందే ప్రమాణం. అంటే విన్నదానికి ప్రమాణం, మన మనసులో విన్నది ప్రమాణం కాదు అని ఒక ముద్ర పడిపోవడానికి ఇలా తీసుకొని వచ్చి ఇప్పుడు ఇది కూడా అంతే అని చెప్పడానికి. అంతే. కాన్స్టిట్యూషన్ పాటించాలా వద్దా అనేటువంటిది చాలా, ఈ రోజు ఏదైనా ఒక ధర్మ విరుద్ధమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఆ ధర్మ ఇప్పుడు మన వాళ్ళు మాత్రమే మూర్ఖులండి. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియనో లేదా తరతరాలుగా క్రిస్టియనో వాడికి నీకు కాన్స్టిట్యూషన్ గొప్పదా బైబిల్ గొప్పదా అంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే నాకు బైబిలే అంటాడు. ముస్లింని పిలిచి మీకు కాన్స్టిట్యూషన్ గొప్పదా ఖురాన్ గొప్పదా అని అంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా నాకు చాలా విషయాల్లో ఖురానే ప్రమాణ గ్రంథం. ఒక సిక్కును అడిగితే నాకు గురు గ్రంథ్ సాహిబే నాకు ప్రమాణ గ్రంథం అంటాడు. మనం మాత్రమే మీకు కాన్స్టిట్యూషన్ గొప్పదా ధర్మం గొప్పదా అంటే కాన్స్టిట్యూషన్ గొప్పదంట. ఆ కాన్స్టిట్యూషన్ కూడా మనం ఏం పాటించమండి. అలా కాన్స్టిట్యూషనే గొప్పది అని అనుకుంటే మన దేశం ఇవాళ స్వీడన్ లాగా ఉండాల్సింది. మనకెప్పుడు కావాలో అప్పుడు మనం ధర్మం నుంచి తప్పించుకోవడానికి కాన్స్టిట్యూషన్ నుంచి తప్పించుకోవడానికి కాన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేసే వివేకాన్ని, కాన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేయొచ్చు అని అనుకొని చేస్తాం. మళ్ళీ ధర్మంకి వెళ్ళాం. కాన్స్టిట్యూషన్ తో విభేదం వస్తే ధర్మం దగ్గరికి వెళ్ళాం. మనం మాత్రమే కాన్స్టిట్యూషన్ గొప్పదా ధర్మం గొప్పదా అంటే మన కాన్స్టిట్యూషనే గొప్పది అంటాం. అలా నిజంగా కాన్స్టిట్యూషన్ గొప్పది అని అనుకుంటే మనం నిజంగా కనీసం హిందువుల మెజారిటీ ఉన్నటువంటి ఏరియా అయినా స్వీడన్ లాగా ఉండాల్సింది. ఒకవేళ కాన్స్టిట్యూషనే గొప్పది అనుకుంటే మనం మన సొంత పైప్ లైన్ల కొరకు, సివేజ్ లైన్ల కొరకు మనం రోడ్ని తవ్వించము. ఎందుకంటే రోడ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఒకవేళ అలా రోడ్డును తవ్వించాల్సి వస్తే మున్సిపాలిటీలో దానికి తగినటువంటి డబ్బులు కట్టి తవ్వించి దాన్ని కరెక్ట్ గా పూడిపించి దాని మీద మళ్ళీ కరెక్ట్ గా వేస్తాం. ఎంతమంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే మన ఇంటి కొరకు సివేజ్ లైన్ కొరకు రోడ్డు తవ్వించి దాన్ని మట్టి సరిగా పూడ్చకుండా డాంబర్ దాని మీద మళ్ళీ రోడ్డు సరిగా వేయించకుండా వదిలేసి అది గుంతలు పడిపోయి ఆ రోడ్డు మొత్తం నాశనం అవ్వడానికి మనం ఎంత ఉంటాం. కానీ ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చి ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చి రజస్వల పూర్వ వివాహం శాస్త్ర సమ్మతం అండి అన్నాం అనుకోండి, అలాంటి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు కదా. అలాంటి విషయాల్లో మాత్రమే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు కదా. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరు తప్పుగా అనకూడదు. ఉన్న లోకంలో ఉన్న విషయం చెబుతున్నాను. అలాగే చూడు, స్త్రీ ఇలాగే వస్త్రం కట్టుకోవాలి అని శాస్త్రంలో అని చెప్తే అలాంటి నిర్బంధం ఎలా పెడుతుంది శాస్త్రం? ఆ శాస్త్రాన్ని కాల్ చేయండి అంటారు. కానీ అదే ఒక బిజినెస్ స్కూల్లో ఇలా డ్రెస్ లో ఒక ఏంటది బిజినెస్ అటైర్ లో రావాలి, మగవాళ్ళందరూ 6 పీస్ సూట్ లో ఉండాలి, అమ్మాయిలందరూ మినీ స్కర్ట్ అండ్ ఏమంటారు దాన్ని వేస్ట్ కోట్ వేసుకునే రావాలంటే అది రూల్, అది ఫాలో అవుతాం.
అలా మరి అలాంటప్పుడు అది కూడా కాల్ చేయాలి, ఆ గ్రంథాన్ని కూడా. మీరెవరండి నాకు ఈ ఈ ఈ డ్రెస్ లో రవాణా చెప్పాలి అనేవాళ్ళు? డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని అంటారు. డిస్క్రిమినేషన్ లేని ఎక్కడ ఉందండి? అన్ని చోట్లలో డిస్క్రిమినేషన్ ఉంది. ఎన్ని చోట్లలో ఉద్యోగాల్లో మగవాళ్ళు ఇలాగే రావాలని నియమం ఉంది. ఆ ఉద్యోగాలు నియమాలు రాసినప్పుడు అప్పుడు ఆ ఉద్యోగాలు మగవాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి మగవాళ్ళకి ఈ నియమాల యూనిఫామ్ ఈ యూనిఫామ్ లో రావాలని ఉంది. తర్వాత ఆడవాళ్ళు కూడా ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ నియమాలే లేవండి. ఎంతమంది మగవాళ్ళు కార్పొరేట్ ఉద్యోగం మంచిగా డ్రెస్ అయిపోయి టై అన్ని వేసుకొని వెళ్తారు. ఎక్కడుంది టై? ఆడవాళ్ళకి ఎక్కడుంది? అంటే ఇప్పుడు అంటే ఎవరికి మనం కాన్స్టిట్యూషన్ కూడా మనం పాటించాం. ఇప్పుడు ఇంకా చెప్తాను కాన్స్టిట్యూషన్ ధర్మ విరుద్ధం ఎలా అని చెప్పేసి. ఇంకా ఎలా చెప్తా, ఇప్పుడు మనం ఎవరినైనా మన ముందు ఒకవేళ గోవు గాని బ్రాహ్మణుడు గాని లేదా ఆ, గోవు గాని బ్రాహ్మణుడు గాని లేదా దేవాలయం గాని ఉంటే వాళ్ళకి ఎడమ వైపు నుంచి మనం వెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలి అనేది నియమం. ఒక రాజు రథం గాని బ్రాహ్మణుడు గాని గోవుల మంద గాని పశువుల మంద గాని వెళ్తుంటే మధ్యలో నుంచి కాకుండా వాళ్ళకి ఎడమ వైపు నుంచి వెళ్ళాలి. అది ఎప్పుడు ఏమవుతుంది అంటే ప్రదక్షిణ అవుతుంది అని చెప్పి. మనం ఇవాళ ఓవర్టేక్ ఎటువైపు నుంచి చేస్తామండి? రైట్ సైడ్ Right. నుంచి రైట్. కుడివైపు. కుడివైపు నుంచి చేస్తాం. సో అది మన మనసులో ఎంతగా ఉండిపోయిందంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా మనం కుడివైపు నుంచే ఓవర్టేక్ చేస్తాం. అవును. ఎదురుగా ఉంది గోవా, రాజా, బ్రాహ్మణుడా, గొప్పవాళ్ళ, మహానుభావుల, దేవాలయమా, ఇవేమీ చూడం. ఇప్పుడు చెప్పండి, కాన్స్టిట్యూషన్ ధర్మబద్ధంగా చేశారా? ఇప్పుడు మనం నిజంగా కాన్స్టిట్యూషన్ పాటించే వాళ్ళమైతే ఎందుకు ఇంత లంచం ప్రతి చోట ఎందుకు ఉంది? మనం కూడా లంచం ఇచ్చి పని చేయించుకుంటున్నాం. ప్రతి చోట లంచమే ఉంది. ఎంతమంది గవర్నమెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ని దురుపయోగపరచుకోవట్లేదు? అవును. నేను 1-2 ఉదాహరణలు చెప్పొచ్చు, రాఘవేంద్ర గారు 100 ఉదాహరణలు చెప్తారు. కానీ ఆయన ఇక్కడ ఆన్ రికార్డ్ చెప్పి ఆయన ఉద్యోగాన్ని ఇబ్బంది పడకూడదని నేను అడగట్లేదు ఆయన. ఇవాళ దేశంలో ఎక్కడా లేనంత కరప్షన్ రైల్వేస్ లో ఉంది. నేను చెప్పేది మళ్ళీ రాఘవేంద్ర గారు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, కానీ నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను. రైల్వే ఆఫీసర్స్ ఎంతమంది వాళ్ళు దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి ఇన్స్పెక్షన్ కార్ ని ప్రతి ట్రైన్ కి అటాచ్ చేసి ఆ ట్రైన్ 4-5 గంటలు ఆ ఇన్స్పెక్షన్ కార్ కి అటాచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఇన్స్పెక్షన్ కార్ లో కూర్చోబెట్టి దానివల్ల ఆ ట్రైన్ 4-5 గంటలు లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం ఆ ఇన్స్పెక్షన్ కార్ వాళ్ళు వెళ్ళాలనుకునేటువంటి తీర్థక్షేత్రానికి వెళ్ళిపోయి వాడు చేసే ఇన్స్పెక్షన్ లేదు, ఏమీ లేదు. నేను ఫ్యామిలీ అని కొద్దిగా గౌరవంగా చెప్తున్నాను. ఫ్యామిలీ లాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా ఇన్స్పెక్షన్ కార్లను వాడుకునే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. మనం కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడ నడుస్తున్నాం? ధర్మశాస్త్ర పరంగా అయితే ఇది చేయకూడదు, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చేయకూడదు కదా. రెండిట్లలో నిషేధం ఉన్నది కూడా మనం చేయట్లేదు కదా. కాశీకి వస్తారు ప్రతి ఒక్కరూ, మాకు ప్రోటోకాల్ దర్శనం కావాలి. ఏమొస్తుంది దాంట్లో? ప్రోటోకాల్ దర్శనం వెళ్తే తొందరగా అయిపోయింది దర్శనం. దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమీ లేదు. కానీ మాకు మాత్రం ప్రోటోకాల్లో దర్శనం అయిపోవాలి. ఇలా వెళ్ళి నిలబడంగానే మేము గుళ్ళో కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం. ఒకవేళ నేను ప్రోటోకాల్ దర్శనంలో నేను వస్తున్నాను కాబట్టి మీరు ఆ శివలింగాన్ని పీక్కొచ్చి అక్కడ నా ముందర నిలబెట్టినా సరే, ఒకవేళ అలా చేసినా సరే నాకు సంతోషమే. ఈ ప్రోటోకాల్ దర్శనం ఎప్పటి నుంచి వచ్చింది? బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. ఇంకా మన మనసులోంచి వెళ్ళిందా? వెళ్ళలేదు. నిజంగా చూస్తే కాన్స్టిట్యూషన్ అది విరుద్ధమే.
ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సొసైటీలు ఏర్పరచుకొని గవర్నమెంట్ డబ్బులతో మొత్తం వాళ్ళకి కావాల్సిన ఒలింపిక్ కమిటీలో ఉన్నటువంటి ఎంతమంది ఆఫీసర్స్ అండి, ఒలింపిక్స్ కి ట్రైన్ అవుతున్నటువంటి ఆ స్పోర్ట్స్ మ్యాన్ కి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఆ డబ్బులతో వాళ్ళ ఇళ్లలో స్విమ్మింగ్ పూల్స్ అని కట్టించుకున్నారు. ఒలింపిక్స్ కి స్విమ్మింగ్ కి ట్రైనింగ్ వెళ్ళాలి, వీళ్ళకి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వరు. కానీ స్విమ్మింగ్ పూల్ కి అలాట్ అయిన డబ్బులతో స్విమ్మింగ్ పూల్ చేయించుకుంటారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో చేయించుకుంటారు. అయితే ఎందుకు ప్రారంభమైంది ఇది డిస్కషన్? ధర్మం ప్రమాణమా కాన్స్టిట్యూషన్ ప్రమాణమా అని కాదు గురువు గారు, ఆ. మనం వినింది ప్రమాణంగా తీసుకోవట్లేదు, చూసిందే ప్రమాణంగా, అంటే ధర్మం ప్రమాణం ఇంద్రియాలకు కాదు తీసుకున్నాం. అని. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి నేను కోర్టులో ఇది వాదించాను అనుకోండి, ఏమండి ఇలా ఉంది కదా అని అంటే, నువ్వు చూసావా అని. లేదండి, నేను ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు విన్నది చెప్తున్నాను నేను, అంటే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే, నువ్వు విన్నావు కాబట్టి నేను దాన్ని మేము కంప్లైంట్ గా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న జడ్జి కూడా అంతే కరప్ట్ కదా. 99% మంది కరప్ట్ జడ్జిలే అండి. 1% వాళ్ళు ఉన్నారు, అందుకోసం న్యాయ వ్యవస్థ దాన్ని న్యాయ వ్యవస్థ అని అనొచ్చు అనుకుంటారు, లేకపోతే దాన్ని అన్యాయ వ్యవస్థ అని అనాలి. న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే చెప్తాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ కూడా కాక్రోచెస్ అన్నాడు. అది అనగానే వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి స్టార్ట్ చేశారు ఆన్లైన్ లో. దానికి 20 కోట్ల మంది ఫాలోవర్స్ అయిపోయారు రాత్రి. వాళ్ళు బీజేపీని మాత్రమే నేను ఇక్కడ బీజేపీని సమర్థిస్తానని అనట్లేదు, నేను న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయంగా ఉంది అని చెప్తున్నాను. నేను బీజేపీ మాత్రమే అన్ఫాలో అవ్వండి, మనం బీజేపీ విరుద్ధంగా పోరాడదాము అది ఇది అని ప్రారంభం చేశారు. దాంట్లో యువత కూడా కొంతమంది ఆ పోస్టులని లైక్ చేయడం, షేర్ చేయడం మొదలు పెట్టారు, వైరల్ అయిపోయింది అది. ఇవాళ అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్స్ వల్ల కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయింది. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే అంటున్నాడు ఇవాళ మనం అందరం కలిసి బీజేపీకి విరుద్ధంగా పోరాడదాము అని చెప్పి. దానికి కాక్రోచ్ జనతా పార్టీ సమర్థిస్తుంది. ఎలా ఉంది చెప్పండి? ఇది న్యాయ వ్యవస్థన అన్యాయ వ్యవస్థన? ఒక టెర్రరిస్ట్ కొరకు రాత్రి 12 గంటలకైనా కోర్టులు ఓపెన్ చేస్తారు. ప్రజల కొరకు వీళ్ళ వెకేషన్ డేస్ మాత్రం తక్కువ చేయరు. మాకు వెకేషన్ వద్దా? వెకేషన్ మొత్తం కోర్టుకి వెకేషన్. ఇప్పుడు మీకు వెకేషన్ కావాలంటే పర్సనల్ గా సంవత్సరంలో ఒక రోజు ఎప్పుడైనా 10 రోజులు వెకేషన్ లీవ్ డేస్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు బ్యాంక్స్ అన్ని ఫాలో అవ్వట్లేదు. బ్యాంక్స్ కూడా మాకు వెకేషన్ కావాలని చెప్పేసి ఒక నెల రోజులు వెకేషన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? రైల్వే ఎంప్లాయీస్ అందరూ మాకు వెకేషన్ కావాలని అందరు ఎంప్లాయీస్ ఒకేసారి మేము వెకేషన్ తీసుకుంటామంటే ఎట్లా ఉంటుంది? వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఒకవేళ రైల్వే ఎంప్లాయీస్ లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ ఒకవేళ వాళ్ళు ఏమైనా స్ట్రైక్ చేస్తే వాళ్ళ అధికారం కొరకు వెంటనే వీళ్ళ మీద ఎస్మా యాక్ట్ పెడతారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏదో దానికి. ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రైట్స్ కొరకు స్ట్రైక్ కూడా చేయడానికి లేదు. కానీ వీళ్ళు సంవత్సరంలో 20 రోజులు మొత్తం కోర్టు కట్టేసి వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఎవరికైనా న్యాయం కావాలంటే అప్పుడు నువ్వు టెర్రరిస్ట్ అయితే నీ కొరకు నేను రాత్రి తలుపు తెరుస్తాను అంటే వీళ్ళు 20 రోజులు వెకేషన్ లో లేదా 3 వారాలు వెకేషన్ లో వెళ్ళిపోతే ఆ సమయంలో ఏదైనా జరగరాని ఒక సంఘటన జరిగితే జనాలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం కొరకు? అదేంటి పెయిడ్ వెకేషన్ వాళ్ళది, అది మళ్ళీ లీవ్స్ లో దేంట్లో కట్ అవ్వదు. స్కూల్ టీచర్స్ కి వెకేషన్ ఇవ్వడానికి ప్రైవేట్ స్కూల్స్ స్కూల్ టీచర్స్ కి వెకేషన్ ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళేస్తారు. ఇప్పుడు స్కూల్ టీచర్స్ కి వెకేషన్ ఎక్కడ ఇస్తున్నారు? పిల్లలతో పాటు సెలవులు అంటున్నారు. అది వేరే డిపార్ట్మెంట్. అక్కడ పిల్లలు ఎవరు వచ్చి సెలవులో చదువుకుంటామో మేము మాకు పాఠాలు చెప్పండి అని ఎవరు అడగట్లేదు.
అంటే స్కూల్ టీచర్స్ మీరు ఒకటేనా అడుగుదా? స్కూల్ టీచర్స్ మీరు ఒకటే అయితే స్కూల్ టీచర్ చెప్పింది శిరోధార్యం కాదు దేశానికి, ప్యారలల్ టు లా కాదు. మీరు చెప్పింది ప్యారలల్ టు లా కదా. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో లేకపోయినా మీరు చెప్పారు అంటే అది ప్యారలల్ టు లా అయిపోతుంది. ప్రెసిడెన్స్ అని తీసుకుంటాం కదా దాన్ని. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో అలాంటి సినారియోస్ డిస్కస్ చేయకపోయినా, లాలో ఎక్కడ సినారియోస్ డిస్కస్ చేయకపోతే, ఒకవేళ ఆ బాంబే హైకోర్టు ఇలా అబ్జర్వ్ చేసింది, మద్రాస్ హైకోర్టు ఇలా చెప్పింది, సుప్రీం కోర్టు ఇలా చెప్పింది, కలకత్తా హైకోర్టు ఇలా చెప్పింది, అలహాబాద్ హైకోర్టు ఇలా ఉంది జడ్జిమెంట్ అని ప్రెసిడెన్స్ చెప్పుకున్నాంగా. ఇది న్యాయ వ్యవస్థ కాదు, అన్యాయ వ్యవస్థ అనేది. అయితే మనల్ని ఎంత నీచులుగా తయారు చేసింది ఈ సిస్టమ్ అంటే, మనం ధర్మాన్ని పాటించట్లేదు, ఇటు కాన్స్టిట్యూషన్ ని పాటించట్లేదు, రెండింటినీ చేయట్లేదు. హితో భ్రష్ట తతో భ్రష్ట. ఒకవేళ కాన్స్టిట్యూషన్ అయినా పాటించింటే సరే సంతోషం, ధర్మం ఇవాళ కాకపోయినా రేపైనా నేర్పించవచ్చు. ఒక నియమాన్ని పాటించే వాళ్ళని శిక్షిస్తుంది మన సిస్టమ్, తెలుసా అండి? మనం ఎందుకు ఇలా అయిపోయాం? ఒక నియమాన్ని పాటించే వాళ్ళని మీరు ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా తప్పకుండా మీ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి నెల డ్యూ డేట్ కంటే ముందే ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టండి, మీకు రివార్డ్ ఏమీ లేదు. ఒక 5-6 సంవత్సరాలు కరెంట్ బిల్ కట్టకుండా ఉండండి, 10 సంవత్సరాలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉండండి. అప్పుడు వెంటనే అనౌన్స్ చేస్తారు, పాత ప్రాపర్టీ బకాయిలు ఉన్న వాళ్ళు 50% రిబేట్ తో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టొచ్చు అని చెప్పి. మళ్ళీ ఆ సంవత్సరం 100% కట్టిన వాడి పరిస్థితి ఏంటి? నియమం ప్రకారంగా కట్టిన వాడిది. ట్రాఫిక్ చలాన్లు కూడా అలాగే చేశారు గురుగారు. ట్రాఫిక్ చలాన్లు బండి వాళ్ళు అలా చాలా కావాలని ఉన్నాయి ఇయర్ గురుగారు. ఎండింగ్ వరకు వెయిట్ చేస్తారు, ఇయర్ ఎండింగ్ లో ఆ డిస్కౌంట్ పెట్టినప్పుడు కడతారు. ప్రతిదీ అంతే అండి. అన్ని అలాగే ఉన్నాయి గురుగారు. ఇన్కమ్ ట్యాక్స్ మనల్ని ఒక నియమం కూడా పాటించడానికి అంటే మనం ఎలా మ్యానిపులేట్ అవుతున్నామో చూడండి. అంటే ఈ ఈ నియమాల్ని మనం పాటించట్లేదు, మనుస్మృతిలో ఉన్న నియమాల్ని మనం పాటించాలా అనే స్థాయికి మనం వచ్చేసాం. అయితే దీంట్లో ఈ నియమాల్ని పాటించకపోతే ప్రత్యక్షంగా మనకు ఇబ్బంది కలగవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ అనూహ్యంగా ఉంటే ఒకవేళ ఇల్లు జప్తు చేయొచ్చు. మనకి ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మన ప్రాపర్టీ జప్తు చేయొచ్చు. ట్రాఫిక్ చలాన్లు విపరీతంగా ఉంటే మన వెహికల్ ని జప్తు చేయొచ్చు. కరెంట్ బిల్ విపరీతంగా పెరిగిపోయి ఉంటే మనం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేయవచ్చు. ఇది ప్రత్యక్షంగా దాని రిజల్ట్ కనిపిస్తుంది. అయితే మనుస్మృతిలో ఉన్నటువంటి నియమాలు, ఏదైనా ధర్మ గ్రంథంలో ఉన్నటువంటి నియమాలను పాటించకపోతే అక్కడ వచ్చేటువంటి అనుభవం కూడా ప్రత్యక్షమే అని మనం తెలుసుకోకపోవడం చేత దానివల్ల ఏమవుతుందిలే. రెండు మాటలు ఉన్నాయండి. ఇది ఒక మహా ఉపదేశం. ఇది ఏమవుతుంది? ఏం కాదులే. అయ్యో తెగారు పూజ చేస్తుంటే దీపం కొండెక్కిందండి, ఏం కాదులే. తెగారు ఉపనయనానికి హోమం అన్ని చేయాలంట అండి. ఆ వచ్చిన పురోహితులు ఉన్నారు, వాళ్ళ అదే కాదు, ఉపనయనానికి బ్రాహ్మణులు పిలిచాము, వాళ్ళు తినకంటే ముందే మన వాళ్ళందరూ వెళ్ళి తినేశారండి. వాళ్ళు వాళ్ళకి చెప్పాలంటే ఏమవుతుంది? పెట్టి పంపించేసి, ఉచ్చిష్టమైనా సరే పెట్టి పంపించేద్దాం. ఈ రెండు మాటలు ఉన్నాయి చూసారా? ఏమవుతుంది? ఏం కాదులే. ఇది ప్రతి చోట మనం అప్లై చేసుకొని మనం బుద్ధి చెంచువులు, బోధ చెంచువులు, ధర్మ చెంచువులుగా మారిపోయి ధర్మ చెంచువులుగా ఇలా మారిపోయాం. ఇది నెక్స్ట్ కూడా అక్కడికి వెళ్ళి బోధ చెంచువులు కూడా. జీవుడు అంటే ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి? ఒకదానికి ధర్మాల్ని ఇంకో దాంట్లో పెట్టి, ఆ ధర్మాల్ని దీంట్లో పెట్టి కలగాపులుగా చేసుకొని బోధ చెంచువులుగా మారిపోయాం. సరే, ఎందుకో
ఈసారిగా అలా అలా తొందరగా పూర్తి అయ్యేటట్టుగా లేదు. తర్వాత సరిగా చిన్నదే అనుకోండి. సరే ఇప్పుడు మరి ఇప్పటి రోజున దీన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. ఈ వారం అంతా అవుతుంది. సో ప్రత్యక్షము, వేదన, అనుభవము, వేదన, ప్రతిపత్తి అంటే జ్ఞానం, ఈ మూడు ప్రత్యక్షాలే అనేది మనం నమ్మవలసినటువంటి విషయం. ధర్మం ద్వారా వచ్చినటువంటి అనుభవము, అధర్మం ద్వారా వచ్చినటువంటి వేదన, జ్ఞానం ప్రతిపత్తి, ఈ మూడు కూడా ప్రత్యక్షాలు. బాగా ఆలోచించుకోండి. ధర్మం గొప్పదా, కాన్స్టిట్యూషన్ గొప్పదా అని ధర్మమే గొప్పది గురు. అంటున్నాము. ఆచరించట్లేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా, సంస్కృతం చింతయామ్యహం, సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం. సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా, సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురు. నమస్కారం గురువు.